హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకి CGS నుండి చాలా మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క జాబ్కి సంబంధించి 18 సంవత్సరాల నుండి ఇంటర్ క్వాలిఫై అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అలానే ఈ యొక్క జాబ్కి సంబంధించిన శాలరీ చూసినట్టయితే 3.5 lakh పర్ యానం అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేసినారు. సో అలానే దీనికి ఎటువంటి ఎగ్జామ్ ఫీజు కూడా లేదు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. సో ఈ యొక్క జాబ్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ లింక్ వచ్చి ఈ వీడియోలో చెప్తాను. సో ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్. సో ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ చూసినట్టయితే వీఆర్ హైరింగ్ ఫర్ టెక్నికల్ వాయిస్ సపోర్ట్ ఫర్ ఇంటర్నేషనల్. సో ఈ యొక్క రోల్కి అయితే ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అలానే ఇక్కడ స్కిల్ రిక్వైర్డ్ అని చెప్పేసి వీఆర్ లుకింగ్ ఫర్ సమ్వన్ హూ కెన్ స్పీక్ ఎక్సలెంట్ ఇంగ్లీష్ ఫర్ ఇంటర్నేషనల్ ప్రాసెస్. సో ఈ యొక్క రోల్కి ఇంగ్లీష్ అయితే మంచిగా మాట్లాడాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేసినారు. అలాగే బేసిక్ నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ అని చెప్పి అడిగారు. సో మీకైతే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే నైట్ షిఫ్ట్ విత్ 2-way క్యాబ్. సో వాళ్ళైతే నైట్ షిఫ్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు, నైట్ షిఫ్ట్ అయితే ఉంటుంది. సో వాళ్ళైతే మీకు క్యాబ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో అది కూడా ఒకసారి మీరు క్లియర్గా చూసుకోండి ఫ్రెండ్స్. అలానే శాలరీ చూసినట్టయితే 2.5 lakh to 3.5 lakh పర్ యానం అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పి మెన్షన్ చేశారు. అలానే అప్ టు 5K ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఎవ్రీ మంత్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే బెనిఫిట్స్ అని చెప్పి కొన్ని మెన్షన్ చేశారు. PF అయితే ఇస్తామని చెప్పి, అలానే మెడికల్ అండ్ గ్రాట్యుటీ కూడా ఉంటుందని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. సో చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి గైస్, ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే బోత్ కెన్ అప్లై ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్. సో దీనికి ఈ యొక్క జాబ్కి ఫ్రెషర్స్ కూడా అప్లై చేయొచ్చు, అలానే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే అండర్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా దీనికైతే అప్లై చేయొచ్చు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీరు అది కూడా ఒకసారి క్లియర్గా చూసుకోండి గైస్. అలానే జాబ్లో జాయిన్ అయినాక 1 month ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. సో ఆ 1 month ట్రైనింగ్ పీరియడ్ డే షిఫ్ట్ అయితే ఉంటుంది. సో అప్పుడైతే వీళ్ళు క్యాబ్ అయితే ప్రొవైడ్ చేయట్లేదని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. సో అది కూడా మీరైతే ఒకసారి క్లియర్గా చూసుకోండి. సో ఇదైతే చాలా మంచి ఆపర్చునిటీ. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళైతే తప్పకుండా అప్లై చేయండి గైస్. నెక్స్ట్ ఇమీడియట్ జాయినర్స్ అయితే కావాలని చెప్పి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేశారు. ఎవరైతే వెంటనే జాయిన్ అవుతారో వాళ్ళని అయితే త్వరగా తీసుకుంటామని చెప్పి. అలానే వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ ఇంటర్వ్యూస్ ఆన్ సాటర్డే అండ్ సండే అని చెప్పేసి, సాటర్డే సండే ఎటువంటి ఇంటర్వ్యూస్ అయితే లేవని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అలానే ఇక్కడ చూసినట్టయితే మీరు ఆల్రెడీ ప్రీవియస్ ఈ CGS అనే కంపెనీకి ఇంటర్వ్యూ ఇచ్చినట్టయితే మీరైతే నాట్ ఎలిజిబుల్ అని చెప్పి కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైతే ఫస్ట్ టైం CGSకి ఇంటర్వ్యూకి వస్తారో వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉందని చెప్పి మెన్షన్ చేశారు. సో ఈ యొక్క జాబ్కి సంబంధించిన ఇంటర్వ్యూ డీటెయిల్స్ అన్ని చూసినట్టయితే టెక్నికల్ ఇంటర్నేషనల్ వీడియో ప్రాసెస్ అనే రోల్కి అయితే దీన్ని భర్తీ చేయడం జరుగుతుంది. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా దీనికైతే అవసరం లేదు. ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. అలానే ఇక్కడ శాలరీ చూసినట్టయితే 2.25 నుంచి 3.5 lakh పర్ యానం అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క జాబ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ మాదాపూర్లో అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేసినారు. అలాగే ఈ యొక్క జాబ్కి సంబంధించిన ఇంటర్వ్యూ వచ్చి టైమ్ అండ్ వెన్యూ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. 21st May నుండి 23 May వరకు అయితే ఈ యొక్క ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. మార్నింగ్ 11:30 AM నుండి ఈవినింగ్ 4:30 PM వరకు అయితే ఈ యొక్క ఇంటర్వ్యూస్ని కండక్ట్ చేస్తున్నామని చెప్పి మెన్షన్ చేశారు. అలానే ఇక్కడ అడ్రస్ కూడా అయితే మెన్షన్ చేయడం జరిగింది, ఒకసారి క్లియర్గా చూసుకోండి. హైటెక్ సిటీ మాదాపూర్ హైదరాబాద్ అని చెప్పి. అలానే ఇక్కడ కాంటాక్ట్ కూడా ఉండింది, శ్రీలయం హిమారెడ్డి అని చెప్పేసి. సో ఒకసారి అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ చేసి మీరు అయితే క్లారిఫై చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన లింక్ వచ్చి నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, చెక్ చేయండి గైస్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేనైతే క్లారిఫై చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ గైస్.